చిత్తకొట్టిన బతుకొచ్చండి దిగంబరగా చేస్తే ఎంత అవమానం అది. యేసుక్రీస్తుని వాళ్ళు దాదాపు దిగంబరగా మార్చారు, నడివీధుల్లో ఊరేగించారు, చిత్రబదలు చేశారు. దావీదు పడిన ప్రయాస, దావీదు పడిన కష్టాన్ని, నిస్వార్థంగా తను చేసిన పోరాటాల్ని, త్యాగాల్ని గుర్తుపెట్టుకుని అతన్ని బట్టైనా ఈ పట్టణాన్ని కాపాడతాను, ఈ పట్టణం నా చేతిలో పెట్టడానికి దావీదు ఎంత కష్టపడ్డాడు, అతన్ని బట్టైనా ఈ పట్టణాన్ని కాపాడతానంటాడు కదా. ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దావీదు కష్టమే మరువజాలనిది అయితే సిలువలో యేసునాథుని కష్టం. హల్లెలూయా. సిలువ తర్వాత పాతాళంలో అనుభవించిన మరణ వేదనలో, మరణపు పోరాటములు ఆయన చేశాడు. మరణ బామ కనబడుతూ పోరాడాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు లాక్కరవడానికి ప్రయాసపడ్డాడు. నా కుమారుడా, నా సంగమా, నా కుమారుడని యేసు పడిన కష్టాన్ని బట్టైనా నేను ఒక శ్రేష్ఠ